వెల్కమ్ టు అశోక్ ఎడ్యుకేషన్ పాయింట్. పిల్లలు, మనం ఎన్ఎంఎంఎస్ క్లాసుల్లో భాగంగా మ్యాథ్ 90 మార్క్స్లో డిస్కస్ చేస్తున్నాం. అందులో మొదటి చాప్టర్ అయిన వి బాడ్ మాస్ రూల్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం గత వీడియోస్లో వి బాడ్ మాస్ రూల్ ఎలా ఉంటుంది, వి అంటే ఏంటి, వి ఓడిఎంఏఎస్ గురించి డిస్కస్ చేసాం. మరొకసారి ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ చూసి ఈ మోడల్ 2 అనేది మనం చూస్తే క్లియర్గా మనకి అర్థమవుతుంది. వి బాడ్ మాస్ అంటే మరొకసారి డిస్కస్ చేద్దాం. వి అంటే వెనిక్యులం, డి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఇప్పుడు చూద్దాం. ఇందులో ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఫస్ట్ ప్రాబ్లం 18 ఈక్వల్స్ టు 18 ప్లస్ 2 మైనస్ 18 అని ఇచ్చాడు. దీనికి ఆప్షన్స్ ఏది కరెక్ట్ ఆప్షన్స్ మళ్ళీ చెక్ చేయమన్నారు. ఒకసారి మనం చూద్దాం. మొదటిది ఆప్షన్ ఏ మైనస్ ఈక్వల్స్ టు ఇంటూ. అక్కడ మనం ఇక్కడున్న ఈక్వల్ ప్లస్ మైనస్ని వీటితో రీప్లేస్ చేయాలి. అంటే చేస్తాం చూడండి. ఆప్షన్ ఏ ఎలా చెక్ చేస్తున్నాను, 18 ఇక్కడ ఈక్వల్ టు ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, మొదటి సింబల్, రెండో సింబల్, మూడో సింబల్. మొదటి సింబల్ ఏంటి, ఈక్వల్. ఆ ఈక్వల్ బదులుగా మనం ఇక్కడ ఏం చేయాలి, మైనస్, తర్వాత 18, తర్వాత ఏ సింబల్ ఉంది, ప్లస్. ఆ ప్లస్ బదులు ఇక్కడ ఏం పెట్టాలి మనం, ఈక్వల్ ఆప్షన్ సింబల్తో మనం రీప్లేస్ చేయాలి. ఇక్కడ తర్వాత ఏముంది, 2, ఇక్కడ ఏముంది మైనస్, ఇక్కడ ఏముంది ఇంటూతో మైనస్ని రీప్లేస్ చేయాలి, ఇంటూ. ఇక్కడ ఏముంది 18. ఇప్పుడు కానీ మనం వి బాడ్ మాస్ రూల్ని అప్లై చేస్తే 18 మైనస్ 18 ఈక్వల్స్ టు అనేవి చూసుకొని లెఫ్ట్ సైడ్ ముందు చేసుకోవాలి, తర్వాత రైట్ సైడ్ చేసుకోండి. 18 మైనస్ 18 0 ఈక్వల్స్ టు 18 జా 36. ఎప్పుడైనా 0 36 ఈక్వల్ అవుతుందా, అవ్వదు. కాబట్టి ఆప్షన్ ఏ మనకి రాంగ్ ఆప్షన్. ఆప్షన్ ఏ మనకి రాంగ్. తర్వాత ఆప్షన్ బి చెక్ చేద్దాం. ఆప్షన్ బి ఏముంది, 18 ఇక్కడ ఏముంది, ప్లస్. ఈక్వల్కి బదులుగా ఇక్కడ ఈక్వల్కి బదులుగా మనం ఏం చేయాలి, ఇక్కడ ప్లస్. ఇక్కడ చూడండి, ఆప్షన్ బి ఏముంది, 18. ఇక్కడ చూడమ్మా, ఈ ఈక్వల్కి బదులుగా ఇక్కడ ఏముంది మనకి, ఆప్షన్ బిలో ప్లస్, 18 ప్లస్. ఓకే, ఇక్కడ తర్వాత ఏముంది, 18. ఇక్కడ మళ్ళీ మనకి ప్లస్కి బదులుగా రెండో సింబల్, ఇది ఒకటో సింబల్, ఇది రెండో సింబల్. మనకి ఇక్కడ రెండో సింబల్ ఏముంది, ఈక్వల్. తర్వాత మైనస్, ఈక్వల్, తర్వాత 2. ఇక్కడ మైనస్కి బదులు మనం ఎంత వాడాలి, ఇంటూ 18. అంతే కదా. ఇప్పుడు 18 ప్లస్ 18 36 ఈక్వల్స్ టు 2 8 జా 36. కాబట్టి కరెక్ట్ వచ్చిందా లేదా, యువతలో లెఫ్ట్ సైడు 36, రైట్ సైడు 36, కాబట్టి రైట్ ఆన్సర్. కాబట్టి మనకి రైట్ ఆన్సర్ ఏది, బి అని మనం పెట్టాలి. కావాలంటే మనం కూడా చెక్ చేసుకుంటే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. ఇక్కడ సి చెక్ చేస్తాం, రాంగ్ వస్తుంది చూడండి, సి. ఇప్పుడు ముందు మనం రాసుకున్నాం 18 సింబల్ వదిలేయండి, ఫస్ట్ ప్రాబ్లం అయింది. 18 to 18 ఇవ్వండి. ఈక్వల్ ప్లస్ మైనస్కి బదులుగా ప్లస్ ఇంటూ ఈక్వల్ పెట్టాలి, ప్లస్ ఇంటూ ఈక్వల్ పెట్టాం కదా. ఇప్పుడు చూడండి, బాడ్ మాస్ ప్రకారం లెఫ్ట్ సైడ్ ముందు, తర్వాత రైట్ సైడ్ చేద్దాం. ముందు ఎలా చేసినా పర్వాలేదు, ఏదో ఒక వైపు మనం ఫినిష్ చేద్దాం. ఫస్ట్ వి బాడ్ మాస్లో వెనిక్యులం ఉందా, లేదు. బ్రాకెట్ ఉందా, లేదు. పిఓ ఆఫ్ ఉందా, లేదు. డివిజన్ ఉందా, లేదు. మల్టిప్లికేషన్ ఉందా, ఉంది. ఎవరికి ఉంది, 18కి 2కి. 18 2 జా 36. కాబట్టి 18 ప్లస్ 36 ఈక్వల్స్ టు 18 ప్లస్ 36. చూడండి, యువతల వైపు మనకి 18 వచ్చింది, యువతల వైపు 54 వచ్చింది. 18 ప్లస్ 36 ఎంతమ్మా, 54 ఈక్వల్స్ టు 18. రెండు కూడా రాంగ్. అలాగే ఆప్షన్ డి కూడా మనం చెక్ చేసినట్లయితే 18
18 2 18 సింబల్స్ మనం పెట్టినట్లయితే ఈక్వల్ మైనస్ ప్లస్ ఈక్వల్ మైనస్ ప్లస్ లెఫ్ట్ సైడ్ ఏముంది 18 ఈక్వల్ ఈక్వల్. ఇప్పుడు బాడ్మాస్ రూల్ ప్రకారం ఇక్కడ మల్టిప్లికేషన్ డివిజన్స్ లేవు కాబట్టి ముందు ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ తర్వాత ఎడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్. ఎడిషన్ చేసిన పర్లేదు, సబ్ట్రాక్షన్ ఎలా చేసినా ఈ రెండింటికి కూడా మనం రూల్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. 18 - 2 18లో 2 తీస్తే 16 ప్లస్ 18 యువతల 18 వచ్చింది, యువతల 34 వచ్చింది. ఇది కూడా రాంగ్. ఆప్షన్ డి కూడా రాంగ్. ఆప్షన్ ఏ రాంగ్, ఆప్షన్ బి రైట్, ఆప్షన్ సి రాంగ్, ఆప్షన్ డి రాంగ్. ఇలా మనం ప్రతిదీ కూడా చెక్ చేయాలి. ఒక్కొక్కసారి ఫస్ట్ ఆప్షన్లో మనకు ఆన్సర్ దొరుకుతుంది, ఒక్కోసారి సెకండ్ ఆప్షన్లో దొరకవచ్చు, ఒక్కోసారి 3 దొరకవచ్చు, ఒక్కోసారి 4 కరెక్ట్ అవ్వచ్చు. కాబట్టి మనం 4 ఆప్షన్లో చెక్ చేయాలి. ఇలా చెక్ చేసే క్రమంలో మనకి మొదటి దాంట్లో 1 కానీ రైట్ అయిపోతే హ్యాపీ, 2 రైట్ అయిపోయినా హ్యాపీ, 3 రైట్ అయిపోయినా హ్యాపీ, 4 రైట్ అయితే మాత్రం అన్నీ చెక్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇలా చెక్ చేయాలంటే ఫాస్ట్గా మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయాలి. వర్క్ పెడతాను, చేయండి. ఆల్ ద బెస్ట్.